హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. తమ్నెల్ చూసారు కదా. ఈరోజు వీడియో వచ్చేసి షకర్కండ్ హల్వా, అదేనండి చిలకడ దుంప హల్వా. ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ ఆల్రెడీ నేను చిలకడ దుంపల్ని వాష్ చేసి పీసెస్గా కట్ చేశాను. ఇక్కడ నేను అరకిలోకి ఒక 100 గ్రామ్స్ తక్కువ ఉంటాయన్నమాట ఈ చిలకడ దుంపలు తీసుకున్నాను. పీసెస్గా కట్ చేసిన తర్వాత ఈ చిలకడ దుంపల్ని వేరొక గిన్నెలో వేసి దానిలో ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇవి ఉడకడానికి ఎక్కువ వాటర్ కానీ ఎక్కువ టైం కానీ అవసరం లేదు, చాలా త్వరగా ఉడికిపోతాయి. తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టుకుందాం. జస్ట్ ఒక 10 మినిట్స్ చాలు. 10 మినిట్స్లో ఇవి బాయిల్ అయిపోతాయి. ఇవి బాయిల్ అయ్యే టైంలోనే మనం తీసుకున్న జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చిలకడ దుంపలు అంత సాఫ్ట్గా అయితే బాయిల్ అవ్వలేదు. జస్ట్ దీన్ని ఇంకొక 3 to 4 మినిట్స్ స్టవ్ మీద అలా వదిలేస్తాను. ఓకే, 4 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చిలకడ దుంపలు చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించేసి వీటిని ఫోర్క్తో కానీ మ్యాషర్తో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఫోర్క్తో మ్యాష్ చేస్తున్నాను. ఇలా వీటిని కంప్లీట్గా మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఒక బాండి తీసుకొని దాంట్లో మనం ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసి దాన్ని బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన జీడిపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే బాండీలో మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదే బాండీలో నెయ్యి ఉంది కదా, సో ఆ నెయ్యిలోనే మనం ఆల్రెడీ ఫస్ట్ మ్యాష్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలను వేసి దాన్ని ఒక 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ చిలకడ దుంపల పేస్ట్ అనేది కడాయి నుంచి విడిపోతుంది అనమాట, సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతున్న టైంలో ఒక 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని దాన్ని దీంట్లో పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి ఈ టెక్స్చర్ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనం షుగర్ అనేది కొంచెం చూస్తూ కావాల్సినంత వేసుకోవాలి. నేను 3/4 కప్ తీసుకున్నాను కానీ మొత్తం వేయలేదు. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అలా ఉంచేసాను. ఫస్ట్ కొద్దిగా షుగర్ వేసి దాన్ని మిక్స్ చేస్తూ ఇది షుగర్తో పాటు కుక్ అయిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని దానికి సరిపడా షుగర్ అనేది తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట. షుగర్ వేసిన తర్వాత దీన్ని కొద్దిసేపు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు దీని కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. నెక్స్ట్ ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ అనేది కొంచెం తక్కువ అయ్యేసరికి నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేశాను. మీరు కూడా వన్స్ అలా చెక్ చేసుకొని మీకు కావాల్సినంత షుగర్ అనేది యాడ్ చేసుకోండి. దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొద్దిసేపటికి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది. ఇది ఎప్పుడైతే కడాయి నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు ఇది మనకి టోటల్గా కుక్ అయిపోయినట్లు. సో నెక్స్ట్ మనం ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వాటిని దీంట్లో యాడ్ చేసేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. చాలా చాలా టేస్టీగా ఉండే షకర్కండ్ హల్వా రెడీ. దీంట్లో ఎక్కువ నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ టేస్ట్కి తగినంత మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లాస్ట్లో 2 టీ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేశాను.
చక్కెరకండ్ హల్వా అనేది ఎక్కువగా నార్త్ సైడ్లో చేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇంకా హెల్తీగా చేసుకోవాలి అంటే ఇక్కడ షుగర్ ప్లేస్లో మనం బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. సో ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.